దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు, యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి పాలు తేళ్లు ప్రవహించే దేశానికి ప్రయాణం చేయుచున్నప్పుడు ఎంతోమంది శత్రువులను జయిస్తూ ఎన్నో ప్రాంతాలను జయిస్తూ వారు ప్రయాణం చేయించు ఉన్నారు. మోయాబు మైదానం నందు గుడారములు వేసుకొని నివసిస్తూ ఉన్నప్పుడు మోయాబు రాజు ఇశ్రాయేలును చూసి భయపడి వారిని శపించడానికి బిలాము అనే సేవకుని పిలిపించుకుంటారు. బిలాము అనే దైవజనుడు ఇశ్రాయేలును శపించడానికి కొండ ఎక్కి శపిస్తూ ఉన్నప్పుడు దైవ సేవకుడైన బిలాము నోట ఆశీర్వాద వచనాలే దేవుడు పలికించి ఉన్నాడు. ఇశ్రాయేలు యొక్క నివాస స్థలములు, యాకోబు యొక్క గుడారములు ఎంతో రమ్యముగా ఉన్నాయని ఈ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. గుడారములు రమ్యముగా ఉండాలి. నివాస స్థలములు, గుడారములు, వారు నివసించే ప్రాంతాలని గుడారములు, నివాసములు అంటారు. అవి ఎలా ఉన్నాయంటే రమ్యముగా ఉన్నాయి. రమ్యముగా ఉన్నాయని దైవజనుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే కదా. మన ఆత్మీయ జీవితంలో కూడా గుడారము, నివాస స్థలము అంటే మనమే. మన హృదయము రమ్యముగా ఉండాలి. మన ఆత్మీయ జీవితము రమ్యముగా ఉండాలి. ఈ దినాలలో దేవుణ్ణి నమ్ముకున్న వారు, మందిరానికి వెళుతున్న వారు, వారి యొక్క హృదయాలు, వారి యొక్క ఆత్మీయ జీవితాలు కొందరివి రమ్యముగా ఉండటం లేదు. ప్రభువుని ఆరాధించే మన యొక్క ఆత్మ సంబంధమైన ఈ గుడారము రమ్యముగా ఉండాలి. ఏంటి ఈ రమ్యత అంటే, మనము మన నోటి మాటల్లో రమ్యత కనిపించాలి. పరిశుద్ధత విషయంలో, ప్రార్థన విషయంలో, నోటి మాట విషయంలో, మన ప్రవర్తన విషయంలో, మన యొక్క ఆలోచనల విధానంలో ఆత్మ సంబంధమైన ఒక రమ్యత కనబడాలి. ఈ ఆత్మ సంబంధమైన రమ్యత కనబడినప్పుడు ఎవరిలో ఉంటుందో వారి ఆత్మీయ జీవితం రమ్యముగా ఉంది కనుక వారికి ఎలాంటి హాని, కీడు కలగకుండా దేవుడు వారిని కాపాడుతాడు. ఎవరైనా శపించాలని ప్రయత్నం చేసినా కానీ శాపం రాదు. శాతబడి శక్తులు వారి మీద పనిచేయవు. హాని చేయాలి అని ఆలోచన చేసినా ఎలాంటి హాని వారికి కలగదు. ఎందుకు అంటే దేవుని దృష్టిలో వారి ఆత్మీయ జీవితము, వారి నోటి మాట, వారి ప్రవర్తన ఎంతో రమ్యముగా ఉంది కనుక దేవుడు వారికి ఒక కాపుదల, భద్రత, క్షేమాన్ని దేవుడు కలిగించాడు కనుక ఎవరి ద్వారా ఎలాంటి హాని కలగకుండా దేవుడు వారిని కాపాడుతాడు. ఈ మాటలు వింటున్న మనము మన బ్రతుకు దినములన్నిట మన ఆత్మీయ జీవితాన్ని దేవుని దృష్టికి రమ్యముగా మనము నడిపించుకున్నప్పుడు, మనం జీవించినప్పుడు మన జీవితంలో ఎలాంటి హాని కలగకుండా, ఏ కీడు దరిచేరకుండా దేవుడు కాపాడుండగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, పరిశుద్ధుడా, స్తోత్రాలైనా మా ఆత్మీయ జీవితము రమ్యముగా ఉండుటకు సహాయం అనుగ్రహించండి. మేము చేసే భక్తి, మా నోటి మాట, మా ప్రవర్తన, మా ఆలోచనలు రమ్యముగా ఉంచండి. ఏ అపాయము, ఏ కీడు కలగకుండా మీ కృపలో భద్రపరచుకొని ఆశీర్వదించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.